యేసుక్రీస్తు ప్రభువు వారిని నిజమైన దేవుడిగా ఒప్పుకోలేనంత మాత్రాన ఒప్పుకోలేని అందరినీ కూడా నరకానికి పంపిస్తాను అని ఎక్కడ బైబిల్లో లేదు. యేసుక్రీస్తు లేదండి. నన్ను దేవుడుగా చూడని వ్యక్తులు అందరు నరకానికి వెళ్తారు, లేదంటే వాళ్ళని అది చంపాలని చాలా మంది తప్పుగా తీసుకుంటున్నారండి. చాలా మంది చాలా తప్పుగా తీసుకుంటున్న కారణాన్ని బట్టి క్రిస్టియానిటీ బ్యాడ్ అవుతుందండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బ్యాడ్ అవుతున్నారండి. అవును. క్లియర్గా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నమ్మి విశ్వసించి బాప్తీసం పొందుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా రక్షణ ఉందండి, తీర్పు ఉండదండి, వచ్చేటువంటి శ్రమకాలం అనేది ఉందండి భూమి మీద. బైబిల్లో నన్ను దేవుడిగా చూడని వ్యక్తుల్ని చంపేయాలి అనే రకంగా ఎక్కడ వ్యాఖ్యలు లేవా? లేదండి. అది వాక్యం అర్థం కాక చాలా మంది. ఒకసారి నేను మీకు పంపించిన పీడిఎఫ్లోనే అది ఉంది, ఒకసారి చూసి క్లారిటీ ఇస్తారా? ఒకసారి చదువుతారా? ఏంటండి అది? నేను చెప్తాను. వచ్చిన ఒకసారి నాకు చూపించండి సార్, నేను ఖచ్చితంగా నిన్ను మీ ఫోన్లో ఆన్ చేయండి అది.